కొయ్యూరు మండలం బూదర్లో పంచాయతీ గట్టిగా చెప్పు. పోకపల్లి గ్రామంలో ఈ పునాది కట్టి అంత లేవేది కట్టినారు కానీ బాగలేక అప్పుడు అంతా డబ్బులు ఇచ్చాము. ఎంత ఇచ్చారు డబ్బులు? 27,000 ఇచ్చాము మేకలు అమ్మి. 27,000 గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది, ఆడే తీసుకున్నారు మొత్తం. ఎంత తీసుకున్నాడో తెలుసా? మొత్తం అక్కడ తీసింది 1,00,000 అలాగ తీసి ఆడే తీసుకున్నాడు. ఏం పేరు అతని పేరు? అతని పేరు రాజు. కాంట్రాక్టా? కాంట్రాక్ట్. అప్పుడు మీకు ఎలా తెలుసా అతను? ఆవిడ వచ్చి ఇక్కడ ఊరి వారు రప్పించారు. రప్పిస్తే మేము అలాగా చేసిస్తాను నేను అన్నాక మేము చేయించాము. మాకు కూడా అది తెలియదు, ఇలా కట్టారు అంటే తెలియదు. ఇలా గోడి కట్టేశారు. కట్టిన వల్ల అలాగ చూస్తే ఇలా పని చేయదు, ఇప్పుడు చల్లబట్టడానికి పనికి రాదు అని మేము ఆలోచిస్తున్నాం. అప్పుడే మేము ఆలోచించి లేదు రేకులు వేద్దామంటే పని చేయదు, పనికి రాదని మాకు బాధ ఉంది. అంతేగాని అంటే స్లాబ్ వేస్తే కాయదంటావా గోడలు? కాయదు, దాని గురించే మాకు బాధ ఉంది. ఇప్పుడు పడిపోతుందని భయంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు కట్టేద్దామంటే పడిపేద్దామంటే మాకు ఇప్పుడు చేతకి డబ్బు లేదు. అందు గురించి మేము ఇప్పుడు అలాగా విప్పిస్తే బాగుంటుందని మాకు. హౌసింగ్ జై గారికి ఏమని చెప్పారా? చెప్పాము కానీ ఆడు వచ్చి వెళ్ళిపోయాడు ముందే. చూపించలేదు ఇల్లు మరి ఇలా కట్టేశారండి? చూపించలేదు. ఆడు వచ్చి మరి చూసి కట్టేయమని కట్టేశారు. మేము ఈ రూమ్ అలాగా కట్టేసి సరిపోద్దాం అనుకున్నారు. మేము తెలంగాణ వారిని అలా చేసేసారు. మేము అందువల్లనే మేము పాల్గొన్నాము కానీ మాకు తెలియదు, ఇదే కొత్తగా ఎప్పుడు కూడా ఇలా చేయలేదు కదా అనుకున్నాం మేము. సరేలే అని మేము చూస్తే తర్వాతకి మంచి కట్టేశారు. బాగుమతులు ఇలా చేసేసారు. ఏ ఇల్లు అంటారు దీన్ని? గవర్నమెంట్ ఏ ఇల్లు అని? జన పథకం అంటారు. ఆదివాసీ పీటీజీకి ఇచ్చింది. సరే.